వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాన్యూస్ ఆఫీస్ ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని మహాటీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారుల దందాలకు తెర. ఇక వివరాల్లోకి వెళ్తే, హంటర్ రోడ్లోని ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కర్ణాపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పుర శాసనసభ్యులు కడియం శ్రీహరి ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా పరిశీలించారు. క్యాల్కులేటెడ్ ఫార్ములా కరెక్టేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏముండాలి? కాల్షియం ప్లస్ 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 2 ఇది ఓన్లీ -1. సో టు బ్యాలెన్స్ కాల్షియం make it can anybody write the process of photosynthesis? ఫోటోసింథసిస్ అనేది ప్రకృతిలో జరిగే ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ సర్వైవింగ్, ట్రీస్ ఆర్ సర్వైవింగ్. వాట్ ఈస్ దట్? ఓనీ నీకు స్టాక్స్ 2 నెలలకు వస్తాయా? మంత్లీ వస్తుంది. రెగ్యులర్గా వస్తున్నాయా స్టాక్స్? ఏం ప్రాబ్లం లేదు. ఎగ్స్ కానీ ఇది కానీ ఎందుకు 2 కాయ ఒకేసారి ఓపెన్ చేస్తారు? అల్పేస్తారు బాబా బాగానే వస్తుంది. మీరు పప్పు పిల్లలకు తక్కువ వండి ఇస్తున్నారు. 600 మందికి 600 మందికి మినిమం జైన్ కావాలి మాత్రం మీదే. వాట్ యు బి? సోషల్. ఓకే. విచ్ లెసన్? First lesson. What is the title of the lesson? Our head. Head on. Or a village. Or a village. Substantiate. Substantiate. Your opinion. Your opinion. Stop there. Stop. Substantiate your opinion. Means what? Running out of common. Sir, namaste. ఏర్పాటు చేస్తారా నన్ను అమ్మక? ఏం చేస్తున్నారు? మొత్తం 5 మా స్వీపర్స్ కూడా ఉన్నారు. అవును సార్. మీకు ఫ్రైడ్ రైస్ ఇస్తున్నారా? ఫ్రైడ్ రైస్ సార్. బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యం ఇస్తున్నారు సార్.
ఏం చేస్తాం ఇది కాకుండా ఇంకేమున్నది టమాటా పులుసు ఈ కూరగాయలు ఎవరు తీసుకుంటారు తెచ్చినప్పుడు ఎవరు చూస్తారు చూసినప్పుడు ఇట్లాంటి కూరగాయలు ఇది సాంబార్ వేసుకుంటారు పెడతారు ఇట్లాంటివి తీసుకుంటే చెక్ చేసుకుని తీసుకోవాలి కదా వాడు మార్కెట్లో ఇప్పుడు వీళ్ళంతా లేడీస్ కదా వాళ్ళ ఇళ్ళకి ఇట్లాంటి కొనుక్కోపోతారా వాళ్ళ ఇళ్ళు ఎట్లా ఇస్తే గుణపడి అప్పుడే అవి అన్నీ కరెక్ట్ ఇంత వేసే చూడాలి పక్కకున్న ఎందుకు నీకు అన్నం పెట్టలేదు కడుపులేడా అమ్మా ఎవరు దానపురమా మావులే ఏం చేస్తారమ్మా నాన్న మమ్మీ ఇది కరెక్ట్ మీకు ఫోన్లే బ్యాలెన్సింగ్ చెప్పలేదా మరి కాల్షియము కెమిస్ట్రీ ఎవరు ఇక్కడ హైదరాబాద్లోని మహాటీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ డోర్లు, స్టూడియోతో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ తెలుగు న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. మహా టీవీ దాడి కేసులో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహా న్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మ నువ్వే పోలీసు ఇక్కడ నుంచి కొట్టుకుంటా పైకి వచ్చింది ఏదో ఇక్కడ నుంచి కూడా తీసి వాటితో పగలగొట్టారు.
వెనక కొట్టారు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నా బలమేంటో భారతదేశంలో అందరికీ తెలుసు. ఇంకా నా బాడీలో 4 బుల్లెట్లు ఉన్నాయని కొండమురళి అన్నారు. జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండమురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండమురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది. అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. హైదరాబాద్లో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ మైబాద్లో జర్నలిస్టుల నిరసన. దాడిని తీవ్రంగా ఖండించిన టీయూడబ్ల్యూజే మైబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభం లాంటి పత్రికా రంగం పైన దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వార్తలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ పైన కక్ష సాధింపు ధోరణిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తూ దాడులు చేసి ఆఫీసులో ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా జర్నలిస్టులకు సంబంధించిన ఆఫీసుకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో వార్తలను ప్రచురించడం, ప్రజల వాస్తవాలను ప్రజలకు వివరించడం అనేది పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల ప్రధాన పాత్ర. వాటిని ఖండించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కేవలం దాడుల ద్వారానే వాటిని అణచివేయాలని చూడడం తీవ్రమైన తప్పుగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పుడు వార్తలు రాసే పత్రికలను, ఎలక్ట్రానిక్ ఛానళ్లను మా అనునాయులు క్షమించరు అని చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే మహా టీవీ పైన దాడి జరగడం పత్రికలకు ఒక సవాలుగా మేము భావిస్తున్నాం. జర్నలిస్టు యూనియన్లన్నీ ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కూడా దీన్ని తమకు ఒక హెచ్చరికలా గుర్తించి దీనిపైన పోరాటాలకు సిద్ధం కావాలని, వెంటనే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన స్పష్టమైన ప్రకటన చేసి జర్నలిస్టులకు, మీడియా రంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. యువత లవ్ అఫైర్స్ మానుకోవాలని, కావాలంటే కోట్లాడి పెళ్లి చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సూచించారు. సత్య హరిశ్చంద్రుడి ప్రాణాల కోసం భార్య ఏముడితో కోట్లాడింది. ఇప్పుడు భార్యల భర్తల ప్రాణాలు తీస్తున్నారు. భార్య భర్తలు కలిసినప్పుడే సంసారం బాగుంటుంది. భార్యలే భర్తలకు స్కెచ్ వేయడం నేనెప్పుడూ చూడలేదు. తల్లులే భర్తలు చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీ లవ్ అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకొని, ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు. ఇదైతే మన
మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బంద్ కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా. అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం. మెట్టుపల్లి నుంచి ధర్మపురి వెళ్తుండగా మంత్రి కారును ఢీకొట్టిన మరో కార్. ఊడిపోయిన మంత్రి కారు టైర్. హెడ్లైట్ గిట్లైట్ ఏం పోలేదు సార్, వీలు ఊసిపోయింది సార్ కింద ఫ్రంట్ వీలు. బండి పక్కకు తీసుకున్నా సార్ మెల్లగా సైడ్. పిన్ కూడా ఛార్జింగ్ చేస్తుంటే అది రామస్వామి సార్, రామస్వామి ఉన్నాడు సార్, బిఎస్లో తీసింది సార్ ఆయన దగ్గర. బండి బేరింగ్ సార్, బ్రేక్స్ కూడా మన బ్రేక్సే ఉంటాయి, కేవలం బాడీ మాత్రమే బీపీ. సేమ్ అయితే ఆ బేరింగ్ మీద దాని మీదనే అది వెయిట్ ఉండదు, ఆ బీపీ వెయిట్ అది. ఒక 5 minutes నేనే బ్లాంక్ అయిపోయాను. బాడీకి అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదంటున్న బీఆర్ఎస్ నాయకులు. పెద్ద ఎత్తున పోలీసుల రాకతో వారితో వాగ్వాదంకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లీగల్ సెల్ ఎలాంటి నోటీస్ లేకుండా ప్రతిపక్ష పార్టీల కార్యాలయంకు సెర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారంటూ పోలీసులను నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు స్థాపించి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపిండ్రు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్ట సభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ 2025 కూడా పోతుంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. గెస్టేటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్లలో అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో అక్టోబర్ 2024లో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు, మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు, నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది కూడా రాలేదు. ఏది రాలే. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు, మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ములుగు జిల్లా కేంద్రంలో రియాన్స్ వైన్ షాప్లో అర్ధరాత్రి షట్టర్ బ్రేక్ చేసి దొంగతనం. పోలీసులకు సమాచారం అందించిన షాప్ యజమాని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.